British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ఏపీ ముఖ్యమంత్రితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం స్కాట్లాండ్ ఉన్నారు. అని అడిగి ఇందులో నిజమెంత ఉంది, అబద్ధమెంత ఉంది, లేదా కేవలం రాజకీయంగా దీన్ని ఒక వేదికగా చేయడానికి ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారనే విషయాన్ని రాజీవ్ రెడ్డి గారు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది రాష్ట్రాలకి లాభం జరుగుతుంది, అక్కడ ఉన్న ఎంపీ సీట్లు పెరుగుతాయి, ఎంపీ సీట్లు పెరగడం వల్ల వాళ్ళకి నిధులు కూడా ఎక్కువ వస్తాయంటూ ఒక ఏజెన్సీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీనివల్ల ఇప్పటికే ఉత్తర రాష్ట్రాలంటే యూపీ కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఎంపీ ఈ 4 రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరుగుతాయి, దానివల్ల ఫండ్ ఎక్కువ వస్తుంది అంటూ వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు మన దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏజ్డ్ పీపుల్ పెరుగుతారు, అదేవిధంగా మన తమిళనాడు కూడా అది సమస్య ఉంది. కాబట్టి తమిళనాడు అందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోండి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కరెక్ట్ అంటారా, లేదు ఇదంతా ఒక రాజకీయంగా చేయడానికి ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు అనుకోవచ్చు? ఇది చెప్పాలంటే 2-3 విషయాలు టాపిక్లని కలిపితే గానీ దీనిపైన క్లియర్ ఆలోచన అంటే ఐడియా రాదు. చెప్పండి సార్. ఓకే, మన దేశంలో పరిస్థితి ఏమైందంటే గుడ్డోల రాజ్యానికి ఎడ్డిరాజు అన్నట్టు తయారైంది ప్రజల పరిస్థితి, రాజకీయ నాయకుల పరిస్థితి. అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ స్టాటిస్టిక్స్ చూపెట్టకుండా, ఫిగర్స్ వాటిని చూపెట్టకుండా, చూసిన నాయకులకు అర్థం కాకుండా, ప్రజలకు అర్థం కాకుండా ఏది పడితే అది మాట్లాడారు. రెండోది తమ్ముళ్ళు అంటారు చూసారండి. వెనకటికి ఎంఎస్ సత్యనారాయణ గారు అని మాకు మంత్రి ఉండేవారు తెలంగాణలో. 1970లలో జరిగిన ఎలక్షన్ లో ఇందిరాగాంధీ గారు ప్రచారానికి వస్తూ మరిపేట బంగ్లా ఉంటది వరంగల్ జిల్లాలో. రాత్రి అక్కడ బస చేశారు, ఈయన కూడా అక్కడ బస చేశారు. ఆయన చెప్పదలుచుకున్నది అది. దాన్ని తిప్పి ఎట్లా వచ్చిందంటే, ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ లో ఇందిరాగాంధీతో పాటు సత్యనారాయణరావు. మీకు అర్థమైందా అండి? అయితే ఈ సెన్సస్ ప్రకారము నియోజకవర్గాల పునర్విభజన దానికి పోయే ముందు ఇంకో 2-3 చెప్పాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మా కేటీఆర్ గారు చాలా తెలివైన నాయకుడు, బాగా వాగ్దాటి. ఆయన ఈ మధ్యన ప్రెస్ కాన్ఫరెన్స్ లేదో చూస్తా ఉన్నాను నేను. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు ఎస్సీలకు బడ్జెట్ లో 1000 కోట్లు ఇస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి 10,000 కోట్లు ఇచ్చాము అని చెప్తున్నాడు. ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ రోజు మన బడ్జెట్ 40,000 50,000 కోట్లు ఉన్నప్పుడు 500 1000 ఇచ్చారు. అంటే ఆయన పెరిగిన బడ్జెట్ పర్సెంటేజ్ చెప్పడు. అంటే నేను చిన్నప్పుడు మా తండ్రి గారికి 1000 రూపాయలు జీతం, నాకు 10 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చేవారు. నేను 20 సంవత్సరాలు వచ్చేటప్పుడు మా తండ్రి గారు ఆదాయం 2 లక్షల రూపాయలు, నాకు కాలేజీ ఖర్చులు, ధరలు పెరిగినాయి, అన్ని పెరిగినాయి, నాకు 50,000 ఇస్తారు. అంతే తప్పిస్తే అప్పుడు 10 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు నీకు 1000 రూపాయలు ఇస్తున్నా అనేది అంటే ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్. ఈ నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందు ఇంకో ప్రాబ్లం మన దగ్గర ఉంది. దక్షిణాది రాష్ట్రాలకి కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరుగుతుందని బడ్జెట్ వచ్చినప్పుడల్లా అరుపులు, కేకలు, మేడలెక్కి, మిద్దెలెక్కి, చెట్లెక్కి అరుస్తూ ఉంటారు. ఇదే మళ్ళీ మా కేటీఆర్ గారు మేము రూపాయి ఇస్తే మాకు 40 పైసలు వస్తుంది, మాకు 30 పైసలు వస్తుంది అని చెప్తున్నారు. అది 30 లేదు, 40 లేదండి. మీరు రూపాయి ఇచ్చిన తర్వాత దాంట్లో 50-60 కేంద్ర ప్రభుత్వం ఖర్చులు ఉంటాయి. ఏది? ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ నేవీకి. అది శుద్ధ అబద్ధం ఆ మాట. జనరల్ జరిగేది ఏంటంటే, ప్రజలకు అర్థం కావాల్సింది, ఒక కుటుంబం ఉందనుకోండి. మా తండ్రి కుటుంబం పెద్ద కుటుంబాన్ని చూస్తే 4 అన్నదమ్ములం. ఒక తమ్ముడు అతను ఒక అందరికంటే పెద్దన్న వ్యవసాయం చేస్తూ కష్టపడుతూ వచ్చిన డబ్బు కూడా కుటుంబానికి ఇస్తున్నాడు, తిండి గిండి వెళ్తుంది. ఆయన కష్టపడి వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి నేను చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నా, నా ఆదాయం ఎక్కువ ఉంది. ఇట్లా మేమందరం కలిపి తీసుకొచ్చి మా ఇంటి కుటుంబ పెద్ద తండ్రికి ఇస్తాం ఖర్చులకి. తండ్రి ఏం చేస్తాడు, మా కుటుంబాలకు సంబంధించి నాకు 2 పిల్లలు ఉంటే నాకొకటి,
మా తమ్ముడికి 4 పిల్లలు ఉంటే ఆయనకు లెక్కని ఇస్తాడు, అంతే తప్పిస్తే దానిపైన గొడవ పెట్టి. ఇప్పుడు మా అన్న ఉన్నాడు, ఆయన వ్యవసాయం చేసి పోషించాడు కుటుంబాన్ని. వ్యవసాయ ఆదాయం తక్కువ అయినది. నేను చదువుకొని ఉన్నత ఉద్యోగం చేస్తున్న ఆదాయం పెద్దది. ఇచ్చిన తర్వాత ఆయనకు 4 పిల్లలు, నాకు 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, డెఫినెట్గా ఆయనకి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే బ్రాడ్ గా చెప్పాలంటే ఇది ఫెడరల్ సిస్టమ్ లో ఫార్ములా ఇలా నడుస్తుంది. దీని నుంచి ఇంకా మనం ఫైన్ ట్యూన్ చేసుకుని వస్తే, ఓకే, కేంద్రంకి రాష్ట్రాలకి డివల్యూషన్ ఫార్ములా అని ఉంటదండి. దాని ప్రకారం 42% పన్నుల మీద వచ్చిన ఆదాయం మొత్తం 42% రాష్ట్రాలకి ఇవ్వాలి, మిగిలింది కేంద్రం. ఆ మిగిలిన దాంట్లో నేను చెప్పాను, ఇండియన్ ఆర్మీ, ఎయిర్పోర్ట్లు, నేషనల్ హైవేస్, రైల్వే ఖర్చులు. అర్థమైందండి. ఈ 42% ఎటువంటి డిడక్షన్ అనేది ఉండదు, ఎందుకంటే అది ఫార్ములా ప్రకారం ఆర్బీఐ రిలీజ్ చేసేది. దీంట్లో మాకు తక్కువ ఇచ్చింది, మాకు అన్యాయం చేసింది, గుజరాత్కి ఎక్కువ ఇచ్చింది, గుజరాత్ లాభం చేసింది అనేది మళ్ళీ అంత నిజం కాదు. ఈ 42% లో ఈ ఎంటైర్ 42% పూల్ నుంచి ఏ రాష్ట్రానికి ఎంత రావాలనేది ఒక ఫార్ములా ఉంటదండి. దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అంటారు. ఈ ఫార్ములా డిసైడ్ చేసేది కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన్మోహన్ సింగ్ గారు చేయరు, ఎవరి చేతిలో లేదు. అది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఎక్కడి నుంచి చేస్తుందంటే మన ఎన్డీసీ అని ఉంటదండి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులో మెంబర్లు. ఆ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటది ఫార్ములా ఏది ఉండాలని. కాబట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం, ఆ రాష్ట్రానికి అన్యాయం ఫార్ములాలో జరగదు, ఎందుకంటే అందరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయికైన ఎన్డీసీ తీసుకునే ఫార్ములా అది. అంతేగాని అంటే రాష్ట్రాల యొక్క ఓట్ల సంఖ్య జనాభా ప్రాతిపదికన కాదు. ఈ ఫార్ములాలో ఇది ఉంటది. ఈ ఫార్ములా ఫస్ట్ అంటే ఒక మిత్ ఏంటిదంటే ఏదో అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తుంటారు. దీనికి సంబంధం లేదు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిపి తీసుకున్న ఫార్ములా అది. డివల్యూషన్ ఫార్ములా ఉంటది. చూసే ప్రేక్షకులు ఎవరైనా సరే గూగుల్లోకి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే ఇండియా డివల్యూషన్ ఫార్ములా స్టేట్ టు సెంటర్ అని గూగుల్ సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది ఫార్ములా. ఆ ఫార్ములాని ఎలా చేస్తారంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదండి, మా కుటుంబము, మా తండ్రి, మేము 4 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెలం. ఒక తమ్ముడు అవిటివాడు, పని చేయలేడు. మా కుటుంబ బాధ్యత కదని పోషించేది. అతనికి ఆదాయం ఉండదు, పోషిస్తాం. రెండోది, మా అన్న కుస్తీ వీరుడు, ఆయన బలంగా దృఢంగా ఉంటూ మా కుటుంబాన్ని కాపాడుతున్నాడు మా శత్రువుల నుంచి. ఆయన నుంచి ఆదాయం లేదు, కానీ మేము ఆయనను పోషించాలి కదా. అంటే ఇండియన్ ఆర్మీ ఫర్ ఎగ్జాంపుల్. స్టేట్లకు డివల్యూషన్ ఫార్ములాలో వెయిటెడ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయండి. ఏమేమి తీసుకుంటారంటే రాష్ట్రం ఆదాయం ఎంత వచ్చింది ఆ రాష్ట్రంది, రాష్ట్ర జనాభా, ఇన్కమ్ డిస్పారిటీ ఏదో అంటున్నా, కరెక్ట్ గుర్తు రావట్లేదు. అంటే నేషనల్ వైడ్ గా ఉన్న ఇన్కమ్ ఎంత ఉంది, ఈ రాష్ట్రంలో ఎంత ఉంది, డిఫరెన్స్ చూస్తారు అన్నమాట రెండింటిని. అదే చెప్పాను, మా తమ్ముడు అవిటివాడు, అతని సంపాదన లేదు, అతను తీసుకురావాలి కదా ఈక్వల్ గా నేషనల్ యావరేజ్ కి. సో ఆ ఇన్కమ్ ఏదో ఉంటుంది, కరెక్ట్ గుర్తు రాదు. ఫారెస్ట్ కవర్ అని ఉంటదండి. అంటే ఫారెస్ట్లు, చెరువులు, నదులు అనేది దేశానికి పనికొచ్చింది. అంటే ఛత్తీస్గఢ్ లో అడుగుంటే ఛత్తీస్గఢ్కి బెనిఫిట్ కాదండి, ఛత్తీస్గఢ్ లో అడుగుంటే ఆంధ్రాకి బెనిఫిట్, తెలంగాణ దేశం మొత్తానికి ప్రపంచానికి బెనిఫిట్. మరి వాటికి ఫారెస్ట్లు ఉన్నాయి కాబట్టి, ఫారెస్ట్ చట్టాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఇండస్ట్రియలైజేషన్ చేయలేంగా. మరి ఆ రాష్ట్రం నుంచి ఆదాయం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. ఆదాయం తగ్గించుకొని అడవులను మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేయటం దాన్ని. ఓకే, దాంట్లో జనాభా కూడా ఒక ఫ్యాక్టర్. నేను చెప్పాను కదా, మేము 4 అన్నదమ్ములు ఉంటే మా తండ్రి మాకు ఇచ్చేది, నాకు 2 పిల్లలు ఉంటే నాకు ఒక అమౌంట్ ఇస్తాడు, మా తమ్ముడు 4 పిల్లలు ఉంటే ఆయనకు ఒక అమౌంట్ ఇస్తాడు. సో పాపులేషన్ కూడా ఒక ఫ్యాక్టర్. అయితే ఇప్పటి వరకు అది వెల్ రన్నింగ్ ఫార్ములా, దాంట్లో ఏం ఇబ్బంది లేదు, ఎవరికి అన్యాయం జరగలేదు, ఎవరికి నష్టం జరగలేదు, ఎవరికి జరగలేదు. ఓకే, ఇది ఇలా పెట్టండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఇవ్వకుండా తన ఆదాయం తన డిస్క్రిప్షన్ లో ఖర్చు పెట్టే ఫండ్ వచ్చి సర్చార్జులు, సెస్లు అనేస్తారు చూడండి. మీరు ఏదైనా కొన్నప్పుడు ఈ సర్చార్జులు అంటే ట్యాక్స్లలో వచ్చిందేమో పంచాల్సిందే 40 to 58. ఇక దాంట్లో తిరిగే లేదండి, అది మ్యాండేట్ అని. దాంట్లో తగ్గించడానికి లేదు. కేంద్ర ప్రభుత్వం డిస్క్రిషనరీ ఫండ్స్ అంటే ఈ సెస్సులు, సర్చార్జులు వేసిన దానివల్ల అది స్ట్రైట్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది, దాంట్లో పంచేది. కాకపోతే సర్చార్జ్, సెస్ ఏంటంటే ఒక పర్టికులర్ టాపిక్ మీద వేస్తారు. ఎడ్యుకేషన్ సెస్, నేషనల్ సెక్యూరిటీ సర్చార్జ్ ఏదో వేస్తారు అనుకోండి, అది దానికి మాత్రమే ఖర్చు అవుతుంది. ఇంకో డిస్క్రిషన్ అంటే ఇప్పుడు మనకి కెలామిటీ, డిజాస్టర్ ఫండ్ ఉంటుంది అనుకోండి, అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండి డిజాస్టర్ జరిగినప్పుడు వరదలు, వాగులు, భూకంపాలు వచ్చినప్పుడు పంచండు, అక్కడ డిస్క్రిషన్ ఉంటుంది. అక్కడ కూడా పెద్ద అన్యాయం చేసేది ఉండదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిగర్లు ఉంటాయి. నష్టం, ఇప్పుడు మొన్న వరద వచ్చింది అనుకోండి, పంట నష్టం ఇంత జరిగింది, రోడ్లు ఇంత దెబ్బతిన్నాయి అనేది
దానిపైన వస్తుంది తప్పిస్తే పెద్దగా అన్యాయం జరగదు. ఏదైనా ఉంటే ఆ సర్చార్జ్ చేస్తుంది దాంట్లో ఆ డిస్క్రిషనరీ ఫండ్స్ నుంచి. అది ఏ ప్రభుత్వంలో చేస్తాండి, ఎలక్షన్ వస్తుంది అనుకోండి ఆ రాష్ట్రానికి కాస్త ఎక్కువ ఇవ్వడం అంటే తప్పిస్తే అవును. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రాగానే అరుపులు మొదలైతాయి మా రాష్ట్రానికి అన్యాయం. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ రాష్ట్రాల బడ్జెట్ కాదు. పాపులేషన్ కూడా ఒక పెద్ద ఫ్యాక్టర్ ఆ డివల్యూషన్ ఫార్ములాలో. చెప్పాను కదండి, పాపులేషన్ బట్టి కూడా ఫండ్స్. నేను చెప్పాను నాకు 2 పిల్లలు ఉంటే నాకు ఒకటి ఇస్తాడు మా తండ్రి, మా తమ్ముడికి 4 ఉంటే 4కి ఇస్తారు. ఇక్కడ ఏమైందంటే దక్షిణాది రాష్ట్రాలు పాపులేషన్ బాగా కంట్రోల్ చేసి బాగా డెవలప్ చేసి అక్కడ పెరిగాయి అనేది. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు కొత్త డివల్యూషన్ ఫార్ములా వర్కౌట్ చేస్తున్నారు. ఓకే, ఇట్లా నష్టం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆల్రెడీ పెట్టాయి. ఎన్డీసీలో నీతి ఆయోగ్ ఫార్ములాని రీవర్క్ చేస్తుంది పెద్ద ఎఫెక్ట్ పడకుండా. ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు ఫైనల్ ఫార్ములా బయటకు వచ్చినప్పుడు ఆ వెయిటెడ్ పాపులేషన్ వెయిట్ ఫిగర్ ని 2% 3% ట్వీక్ చేస్తున్నారు. ఆ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్న దానికంటే 1% 2% డిఫరెన్స్ మాత్రమే వస్తుంది. ప్రపోజ్డ్ ఫార్ములా అది. మన 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 సిస్టమ్ లో దక్షిణాది రాష్ట్రాలకి పెద్దగా అన్యాయం చేయలేదు కేంద్ర ప్రభుత్వం కానీ పార్లమెంట్ కానీ. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము నియోజకవర్గాల పునర్విభజనకు వద్దాం. దీనిపైన చెప్పాను కదండి ఇంతకుముందు ఎవరో చూస్తుండాలి నేను, ఎవరో శర్మ గారు ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారి పైన ఏదో పెట్టారు ట్వీట్ అని, ఎడ్యుకేషన్ మెచ్యూరిటీ లేకుండా నాయకులు అయ్యారు అని. ఎడ్యుకేషన్ పెద్దగా అవసరం లేదు, కాకపోతే మెచ్యూరిటీ ఉండాలి. తర్వాత ఏదో చెప్తారు మనకి, చదువు సంధ్యల ఆలోచన విశ్లేషణ. పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేశారు. ఆ కమెంట్ లో పూర్తి సత్యం లేదు, పూర్తి అబద్ధం లేదు. ప్రిఫరబుల్లీ ఎడ్యుకేటెడ్ లీడర్ అయితే ఓకే, ఎడ్యుకేషన్ లేకపోయినా పర్వాలేదు, ఆలోచన విశ్లేషణ శక్తి ఉండాలి నాయకులకి. 2014 మనకి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రాగానే నియోజకవర్గాలు పెంచుతారు డీలిమిటేషన్ లో 2 రాష్ట్రాలే కానీ అందులో క్లాజ్ ఉంటది. అవునండి. ఆ క్లాజ్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిజం అనుకొని నమ్ముకొని అది తన కార్యకర్తలకి లీడర్లకు చెప్పి మనకు పెరుగుతున్నాయి అని చెప్పి ఈ కాస్త అసమ్మతి ఆ ఉన్న వాళ్ళని సర్దుబాటు చేసే కార్యక్రమం చేశారు. దాంట్లో అదే రాజకీయ నిరుద్యోగులందరికీ అవకాశం కల్పించారు. అప్పుడు కల్పిస్తాను అని నమ్మబలికారు. అలానే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాయకులను తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలని లోకల్ గా ఉన్న టీడీపీ నేత నుంచి వ్యతిరేకత వస్తే పర్వాలేదు మనకి నియోజకవర్గాలు పెరుగుతున్నా, ఆయనకో నియోజకవర్గం నీకో నియోజకవర్గం అని నమ్మబలికారు, జనం నమ్మారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అప్పట్లో కొన్ని మీడియా క్లిప్పింగ్లు అప్పట్లో గుర్తుంది, ఇది పెరుగుతుందని నిజం అనుకుని నమ్ముకునేవారు. నమ్మి అక్కడిక్కడ అదే పాయింట్ చెప్పేవారు. కేసీఆర్ గారు కూడా వేరే పార్టీల నుంచి లీడర్లను తెచ్చుకున్నప్పుడు ఇదే మాట చెప్పేవారు. అయితే నేను చెప్పేది ఆ క్లాజ్ కనుక మీరు చదివితే ఆ సెక్షన్ సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ ఐ థింక్ ఆర్టికల్ 80 and 120 170 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇది ఈ పెరగడం అని. దాని అర్థం సబ్జెక్టు అంటే సబార్డినేట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ అని. రాజ్యాంగంలో ఉన్నదే ప్రివేల్ అవుతుంది. అంటే మనల్ని మభ్య పెట్టడానికి చట్టం అది పెట్టారు. అప్పుడు మన వాళ్ళు చప్పట్లు కొట్టారు. సో కాన్స్టిట్యూషన్ లో ఏముంది, డీలిమిటేషన్ ఎప్పుడు జరగాలి కాన్స్టిట్యూషన్ లో ఉంటది. దాని ప్రకారం జరిగితే తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం జరగదు. దాన్ని నమ్ముకున్నారు. ఇప్పుడు కొత్త సెన్సస్ కొత్త పునర్విభజన జరుగుతుంది అని టాకు. అది ఇప్పుడే జరగదండి. మన దగ్గర ఏమైందంటే 1951 అనుకుంటా మొదటి సెన్సస్, తర్వాత ఫస్ట్ డీలిమిటేషన్ కమిషన్. ఆ రోజులు 430 500 నియోజకవర్గాలు జనాభా ప్రకారం అని చెప్పి ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఇంతమంది జనాభా, ప్రతి అసెంబ్లీకి అని పెట్టారు. దాని తర్వాత మళ్ళీ 1971 ఈ రిపీటెడ్ జరుగుతున్నప్పుడు ఏంటంటే 1971 వచ్చేటప్పటికి ఈ దక్షిణాది ఉత్తరాది కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇక్కడ జనాభా తగ్గటం, అక్కడ జనాభా పెరగటం పాపులేషన్ కంట్రోల్లో. అందుకని 42nd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ లో పాస్ చేసి డీలిమిటేషన్ ని ఫ్రీజ్ చేశారు. 2000 సంవత్సరం తర్వాత జరిగే మొదటి సెన్సస్ తర్వాత మాత్రమే డీలిమిటేషన్ జరగాలి అని. సో మీకు ఏమైంది, ఆ 42nd అమెండ్మెంట్ నుంచి 2000 వచ్చే వరకు డీలిమిటేషన్ జరగలేదు. ఎందుకు? ఫ్రీజ్ అయింది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గినా, ఉత్తరాది రాష్ట్రాల జనాభా పెరిగినా నియోజకవర్గాల్లో నియోజకవర్గం సంబంధించి ఎంత జనాభా ఉండాలన్న దాంట్లో మార్పు జరగలేదు. 2000 వచ్చినప్పుడు కూడా 2000 లో మనకు 2001 లో సెన్సస్ జరిగింది. సో లీగల్ గా రాజ్యాంగం ఆ అమెండ్మెంట్ ఉన్న ప్రకారం 2000 తర్వాత జరిగే మొదటి సెన్సస్
ఆ ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ అన్నారు. అందుకని 2002లో డీలిమిటేషన్ కమిషన్ వచ్చి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు డీలిమిటేషన్ జరిగింది. 2002 రాజశేఖర రెడ్డి గారు, 2004 రాజశేఖర రెడ్డి గారు. 2లో కమిషన్ వేశారు. 2001 సెన్సెస్ అవుతానే 2002లో కమిషన్, రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ గారు అనుకుంటా, ఆయన ఆధ్వర్యంలో కమిషన్ వేశారు. కమిషన్ రిపోర్ట్ ప్రకారం రాజశేఖర రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు పునర్విభజన జరిగింది. ఆ పునర్విభజనలో మీకు గుర్తుందో లేదు, నియోజకవర్గాల సంఖ్య రాష్ట్రాలకు మారలేదు. మారింది ఏంటిదంటే లోక్సభ నియోజకవర్గానికి 7 లక్షల నుంచి 10 లక్షలు, అసెంబ్లీ నియోజకవర్గం 1,00,00,000 నుంచి 2.5 లక్షలు. అర్థమైందండి? జనాన్ని అట్లా అడ్జస్ట్ చేశారు తప్పిస్తే 42 నియోజకవర్గాలు పార్లమెంటు 290 ఎంతో 95 అప్పుడు 94 అప్పుడు అవిభజిత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి కాబట్టి మారలేదు. సో అప్పుడు కూడా కాస్త కొంతమంది మేధావులు ఇలానే గగ్గోలు, ఎస్పెషల్ మన మీడియా తమ్నేలు క్లిక్ బైట్ అల్లరి ఎత్తేయడం అనమాట. ఈ అల్లరి ఎత్తేయడానికి రాజకీయ నాయకులు పికప్ చేసుకోవడం, వారి అవసరాలకు వాగడం, జనం నిజమని నమ్ముకొని ఫేస్బుక్ లో వాట్సాప్లలో పెట్టడం. మారలేదు. 2002లో 84th అమెండ్మెంట్ అని తీసుకొచ్చారండి. 42nd అమెండ్మెంట్ ఏం చేశారు? ఫ్రీజ్ చేశారు. 2001 తర్వాతే డీలిమిటేషన్ జరగాలి అని, 2001 సెన్సెస్ వరకు. సో అప్పటి వరకు పెరుగుతున్న తగ్గుతున్న జనాభాకు సంబంధం లేదు, నియోజకవర్గాలు అవే నెంబర్ ప్రతి రాష్ట్రానికి ఉన్నది. 2002లో 82nd అమెండ్మెంట్ తీసుకొచ్చారండి. కాదు, 84th అమెండ్మెంట్ అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ అమెండ్మెంట్ ప్రకారం ఏంటిదంటే అప్పటికి ఇంకా పెరుగుతుంది డిస్పేరిటీ ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి. ఆ అమెండ్మెంట్ ఏంటిదంటే 2026 తర్వాత జరిగే మొదటి సెన్సస్ తర్వాతే డీలిమిటేషన్. సో 2026లో డీలిమిటేషన్ ఉండదు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే సార్, మా ఉత్తరాది రాష్ట్రాలు 4 ఉన్నాయి, 4 ఇప్పటికీ 174 ఉంది, దానికి మళ్ళీ ఒక 70 యాడ్ అవుతాయి, 274 పెరుగుతుంది అంటున్నారు. నేను చెప్పేది అదేనండి. 2026లో 2026 సంవత్సరంలో డీలిమిటేషన్ అని ఒక పెద్ద గొడవ జరుగుతుంది. నేను అనేది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు కూడా ఇదే చెప్తున్నారు. ప్రజలందరూ మీడియా అయితే చెలరేగుంది, దక్షిణాది మీడియా. 84th అమెండ్మెంట్ 82nd సబ్జెక్ట్ టు కరెక్షన్ మళ్ళీ చెప్తున్నా. ఆ అమెండ్మెంట్ ప్రకారం 2026 తర్వాత జరిగే సెన్సెస్ తర్వాతే డీలిమిటేషన్. అంతవరకు లేదు, 2026లో జరగదు. అంటే నేను చెప్పేది 2014లో చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఎట్లయితే నమ్మించారో ఇదిగో జరుగుతుంది, నియోజకవర్గాలు ఆంధ్రాలో తెలంగాణ పెరుగుతున్నాయని మభ్యపెట్టారు. అంటే నాకు తెలీదు, అది వారే చెప్పాలి. వారు మభ్య పెట్టారా, నిజం తెలిసి మభ్య పెట్టారా అనేది. దానికి మన పత్రికలు కూడా ఒత్తాసు పలికాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియా. దాని అంటే మీరు చెప్తున్నట్టుగా 2026 తర్వాతే నియోజకవర్గాలు పునర్విభజన తప్ప ముందు 2026 తర్వాత కూడా కాదండి, 2026 తర్వాత జరిగే సెన్సెస్ తర్వాత. మనకి సెన్సెస్ ఇప్పుడు 2025లో ఇది ఉన్నట్టుంది, 10 సంవత్సరాలకు 11 సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్. ఆ లెక్కనే 2035 తర్వాత అప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజన. అంటే 2026 బిఫోర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగం ఒప్పుకోదు, చట్టాలు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు కాదు. కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా వచ్చిన నష్టము కొంపలు అంటుకునేది ఏమీ లేదు. దీనిపై నుంచి ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఒకవేళ 2026 తర్వాత కేంద్ర ప్రభుత్వం 2028లో 7లోను సెన్సస్ పెట్టింది అనుకున్నాం, పెట్టి 2029లో నియోజకవర్గాల పునర్విభజనకు పోయింది అనుకుందాం. ఇప్పుడు మీరు అడగండి, అప్పుడు పెరిగి తగ్గి 2030 తర్వాత నష్టం జరుగుతుంది కదా అని. జరగదు. దానికి కారణం ఏంటిదంటే ఇది చేయాలి, డీలిమిటేషన్ కమిషన్ అంటే రాజ్యాంగ సవరణ చేయాలి. దీనికి మళ్ళా మీకు సూపర్ మెజారిటీ పార్లమెంట్ లో, తర్వాత ఏ దేశము అంటే ఫెడరల్ స్పిరిట్ అండి, అంటే కామన్ సెన్స్ కూడా. ఏ దేశము ఏ కేంద్ర నాయకత్వము కిమ్మోన్ జుంగు అట్లాంటి వాళ్ళు ఉంటే తప్పిస్తే సాధ్యపడని, అంటే ఇన్ని రాష్ట్రాలు ఇంత జనాభాని దెబ్బతీస్తూ జరగదు. దానికి అడ్జస్ట్మెంట్ ఏదో తీసుకొస్తారు. నేను చెప్పింది అదే, 2006 డీలిమిటేషన్ లో నియోజకవర్గాలు అవసరమైతే జనాభా పెంచారు. పోనీ అలా కాదన్నా కానీ ఇప్పుడు అమెరికాలో, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరల్ స్ట్రక్చర్ తీసుకుందాం, అమెరికా తీసుకుందాం. అమెరికాలో వారి పార్లమెంట్ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సినేట్ అంటారు, వారి లోక్సభ, హౌస్ ఆఫ్ కాంగ్రెస్ లో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అనేది ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే జనాభా పెరుగుతుంటే ప్రపోర్షనేట్ గా పెరుగుదల చేస్తారు. సపోజ్ ఉత్తరప్రదేశ్ కి 80 ఉన్నాయి అనుకుందాం, మనకి 40 ఉన్నాయి అనుకుందాం. రేపు నియోజకవర్గాలు పెంచాలి, జనాభా పెరిగింది కాబట్టి ఇదే 10 లక్షలు కన్ఫైన్ చేసి కాన్స్టిట్యున్సీ పెంచాలన్నప్పుడు ఇప్పుడున్న డిఫరెన్స్ బిట్వీన్ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది అని చూసి, అంటే అవిభజిత ఆంధ్రప్రదేశ్, నేను రౌండ్ ఫిగర్ లెక్కల కోసం చెప్తున్నాను. ఎంత ఉందండి డిఫరెన్స్?
40, 50 40 అంటే ఎంత పర్సంటేజ్ ప్రకారం చెప్పండి. 50-50 అనుకుందాం, 60-40. పోను 100%, 20% తేడా ఉంది అనుకున్నామండి రౌండ్ లెక్కలకి, గొడవ ఎందుకు. రేపు పెంచినప్పుడు అమెరికాలో ఏం చేస్తారంటే ప్రపోర్షనేట్ గా అపోర్షన్మెంట్ ఇస్తారు. అంటే జనాభా పెరిగింది కాబట్టి సీట్లు పెరగాలి రాష్ట్రాలు. కానీ న్యూయార్క్ స్టేటు, కాలిఫోర్నియా పెరిగినట్టు మిస్సోరీ, మిసిసిపి పెరగవు. ఓకే, రూరల్ స్టేట్లు అవి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ ప్రకారమే పెంచుతారు. అంటే పెరిగినప్పుడు ఇప్పుడు 20% తేడా ఉంది అనుకోండి, నాకు 100 సీట్లు ఉన్నాయి మన రాష్ట్రానికి, అవతల రాష్ట్రానికి 120 సీట్లు ఉన్నాయి అనుకోండి. రేపు పెంచినప్పుడు నాకు 120 చేస్తే అతనికి 140 అవుతుంది. అంటే ఆ ప్రపోర్షన్ అనేది చేంజ్ కాదు, నెంబర్స్ మారుతాయి, పర్సంటేజ్ మారదు. అదొక పద్ధతి. లేదా మనకి యూరోపియన్ యూనియన్ ఉంటుంది. యూరోపియన్ యూనియన్ లో అదొక ఫెడరేషన్ లాంటిది. దాంట్లో జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఫిన్లాండ్ అన్ని దేశాలు అందులో ఉంటాయి. యూరోపియన్ పార్లమెంట్ కి ఏం చేస్తారంటే జర్మనీ పాపులేషన్ వచ్చి 8 కోట్లు 10 కోట్లు, మీకు ఫిన్లాండ్ పాపులేషన్ వచ్చే వరకు 3 కోట్లు 2 కోట్లు ఉంటుంది అనుకోండి. అక్కడ నియోజకవర్గాల జనాభాని తగ్గిస్తారు, ఇక్కడ పెంచుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షలకి ఒక లోక్సభ నియోజకవర్గం చేస్తే ఉత్తరప్రదేశ్ లో 20 లక్షల మందికి ఒక లోక్సభ నియోజకవర్గం. రైట్, అర్థమైంది ఇప్పుడు. అర్థమైంది. సో ఆ టైప్ ఫార్మ్ లో వర్కౌట్ చేస్తారు తప్పిస్తే బుల్డోజ్ చేసి చెయ్యలేరు. అంటే మీరు చెప్తున్నట్లుగా 2026 తర్వాత 2036 వరకు దీని మీద ఎలాంటి చర్చ 2026 తర్వాత జరిగే మొదటి సెన్సస్. అంటే 36 అనుకుందాం అండి పల్స్. అంటే మామూలుగా మనకు 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2021 లో జరగాల్సింది కోవిడ్ వల్ల జరగలేదు, 2025 లో జరిగింది అనుకోండి, 2035 లో జరుగుతుంది. కాదు కూడదన్నా 2031 లో జరుగుతుంది. మళ్ళీ వెనక్కి తీసుకొస్తే 2031 ఆ సెన్సస్ వచ్చిన తర్వాత ఫిగర్స్, ఎందుకంటే డీలిమిటేషన్ కమిషన్ వేయాలి, వారు డిసైడ్ చేయాలి సీట్ల పైన. అంటే ముందు పాపులేషన్ సెన్సస్ ఉండాలి కదా, లెక్కలు. ఆ లెక్కలు ఏంది ఎట్లా చేస్తారు? ఓకే సార్, ఇప్పుడు ఏపీలో వృద్ధుల సంఖ్య పెరిగింది కాబట్టి ఆందోళన వ్యక్తం చేస్తున్న సీఎం గారు. దీనిపైన ఏంటిదంటే మనకి 1960s 70s లో రీసెర్చ్ జనాభా వనరుల పైన అంత పెద్దగా పెరగలేదు. తర్వాత ఫ్యూచర్ ని అంత ఇదిగా పెరిగే టెక్నాలజీని ఫ్యాక్టరింగ్ చేయకుండా మాల్తూస్ అని చెప్పి ఒక ఇంగ్లీషు ఎకనామిస్ట్ చెప్పారు. అంటే కామన్ సెన్స్ కూడా ఏంటిదంటే ప్రపంచంలో జనాభా పెరుగుతుంటే వనరులు తగ్గుతాయి. అవునా కాదా? అవునండి. సో ఈ వనరులను కాపాడుకోవాలి అంటే జనాభా పెరగకూడదని పెట్టుకున్నారు. బట్ వాళ్ళు అప్పట్లో టెక్నాలజీ పెరగడాన్ని ఫ్యాక్టరింగ్ చేయలేదు. సో మన ప్రపంచ జనాభా 1950కి ఇప్పటికి 3 అయింది, 2 వనరులు తగ్గకపోగా వనరులు ఎక్కువయ్యాయి. మీరు చెప్పండి, ఈ మధ్య కాలంలో కరువు కాటకాలు, ఆకలి చావులు ఎక్కడున్నాయి? 1970s లో ఇండియాలో కూడా ఉండేది. కరువులు వచ్చి ఉపద్రవాలు, ఎక్కడైనా మ్యాన్ మేడ్ ఆకలి చావులు అంటే యుద్ధాల వల్లనో లేకపోతే ఆ ఊచకోత వల్ల తప్పిస్తే లేవు. సో మోర్ తీసుకుంటే ఇండియా 50 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఎంతనో 1 ట్రిలియన్ 1.5 ట్రిలియన్ బడ్జెట్ ఉంటే ఈ రోజు 150 కోట్లు అయినప్పుడు $3.7 ట్రిలియన్ బడ్జెట్, సారీ జీడిపి. సో అప్పుడు ఏంటంటే రాంగ్ నోషన్ పోయినా. బట్ ఆ రోజుల్లో వారి దృష్టిలో కరెక్ట్, ఎందుకంటే టెక్నాలజీ ఇంతలా పెరుగుతుంది, ఈ టెక్నాలజీ వల్ల వనరులు పెంచవచ్చు, వనరులు పెరుగుతాయి. అంటే సపోజ్ మనం ఆ కాలంలో భూమి నుంచి ఆయిల్ వెలికి తీయాలనుకుంటే అప్పుడున్న టెక్నాలజీ తోటి 10 లీటర్లు తీయగలం, ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఇంకా లోతుపోయి 100 తీయగలం. సో ఇప్పుడు పాపులేషన్ కి వనరుల కాంపిటీషన్ కి అంత పెద్ద ఎఫెక్ట్ లేదనేది 80s 90s వచ్చినప్పుడు తేలింది. అందుకని 1970s లో అన్ని దేశాల్లో డ్రైవ్ ఉండేది, పాపులేషన్ తగ్గించాలి, పెరిగితే వనరులు తగ్గదు. మీరు చెప్తున్నట్లుగా జనాభాను కంట్రోల్ చేయాలంటూ అంటుంటాం, జనాభా నియంత్రణ. కానీ స్టాలిన్ లాంటి వాళ్ళు జనాభాను పిల్లలు ఆ 1970s 80s ఏదైతే రీసెర్చ్ ఉందో, ఏదైతే భావం ఉందో, జనాభా తగ్గితే ఎక్కువ డెవలప్ అవుతాం, జనాభా పెరిగితే డెవలప్మెంట్ ఉండదు, వనరులు పోతాయి, ఇబ్బందులు వస్తాయి ఎకనామికల్ గా, వనరులు, తిండి గింజలు అన్ని పోతాయి అనుకున్నారు. అది టెక్నాలజీ ఓవర్కమ్ చేసింది. కాబట్టి చైనా కూడా అందుకే అదే డ్రైవ్ లో పోయి ఈ రోజు ఇబ్బంది పడుతూ ఉంది. ఏది? యూత్ పాపులేషన్ తగ్గటం, ముసలి జనాభా పెరగటం. మనం కూడా అదే ప్రాబ్లం లో పడ్డాం, ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాలు. మనకేమొద్దంటే ఒక దేశంలో యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంటే బెస్ట్ మోడల్ దేశం. ఎందుకంటే యూత్ పాపులేషన్ ఉంటే ప్రొడక్టివిటీ ఉంటుంది, పని చేస్తారు, ఎకానమీకి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అదే వృద్ధులు ఉంటే ఎకానమీ పైన డ్రెయిన్ ఉంటుంది, ఎందుకంటే
రాజ్యం స్టేట్ యొక్క బాధ్యత వారిని టేక్ కేర్ చేయడం, పెన్షన్లు అవును అనుకోండి, అవును మందులు, వాళ్ళకి వైద్య సదుపాయాలు అదే రకరకాల ఉంటాయి. అవును డ్రెయిన్ అనమాట. సో ఫేర్ ఎకనామికల్ పవర్ హౌస్ బాగుండాలంటే యూత్ పాపులేషన్ బాగా లార్జ్ ఉంది, వృద్ధుల పాపులేషన్ తక్కువ ఉండాలి. అయితే ఈ 1970s పాపులేషన్ డ్రైవ్ వల్ల మీరు చైనా చూడండి, అతిపెద్ద ఉపద్రవం అదే ఎదుర్కొంటుంది చైనా రానున్న భవిష్యత్తు రోజుల్లో. పిల్లలు కరణం తగ్గడంతో వృద్ధులు పెరిగారు, నెక్స్ట్ రావాల్సిన జనరేషన్ రాలే. బట్ ఇండియాకి అది లేదు. దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ పాపులేషన్ నియంత్రణ బాగా చేసేవి కాబట్టి, ఇంకోటి కూడా నియంత్రణ ప్రభుత్వాలు చేస్తే కూడా సక్సెస్ కాదు. అప్పుడు రీసెర్చ్ తెలియక గవర్నమెంట్లు చేయాలంటే మన సంజయ్ గాంధీ కూడా రోడ్ల పైన పడి అందరిని తీసుకొని పోయి కుటుంబ నియంత్రణ. లాస్ట్ కి ఇప్పుడు తేలింది ఏంటంటే, మీరు ఎమ్మడిబడి చేస్తే ఫ్యామిలీ ప్లానింగ్ కాదు. ఫ్యామిలీ ప్లానింగ్ ఎప్పుడు జరుగుతుందంటే డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించింది వింత కదా, పేదరికంలో ఉన్న దేశాలు, పేదరికంలో ఉన్న ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉంటాయి. మరి అంతే కదండి, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటే వాడు ఎక్కువ పిల్లలు కనకూడదు కదా. కూలినాలు చేసుకునే వాళ్ళు, కష్టాలు ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు కనాలి కదా. కాదు. తర్వాత రీసెర్చ్ ఏం తెలిసిందంటే, అతనికి ఎకనామిక్ గా లేనప్పుడు సెక్యూరిటీ ఉండదు. సెక్యూరిటీ ఉండకపోతే ఎంతమంది పిల్లలు సర్వైవ్ అవుతారో కూడా తెలియదు. రోగాలు వృష్ణ పడిపోతారు, తిండి ఇది పని. అందుకని వాడు ఎక్కువ మందిని కంటే ఎక్కువ మందిలో కొంతమంది అయినా మిగులుతారు కాశ. తర్వాత వానికి ఎక్కువ మంది సంతానం ఎందుకు ఉండాలనుకుంటాడు అంటే, వాళ్ళు ఎకనామికల్ గా స్ట్రాంగ్ కాదు కాబట్టి. 10 మంది పిల్లలు ఉంటే 10 మంది పని చేస్తే ఆదాయం అర్థమైందండి. అందుకని మీకు స్లమ్ములు, పేద ప్రాంతాలు, పేద దేశాల్లో పాపులేషన్ గ్రోత్ విపరీతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, డెవలప్డ్ కంట్రీలు అమెరికా, జర్మనీలో పాపులేషన్ గ్రోత్ ఉంటుంది. అర్థమైందండి. సో పాపులేషన్ గ్రోత్ కి నాట్ పై నుంచి అంటే ఫోర్స్డ్ పాపులేషన్ కంట్రోల్ చేస్తే సక్సెస్ కాదు. డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఇస్తుంది. నేను చదువుకున్నాను, నా పిల్లలు చదివించాలనుకుంటా. ఎక్కువ మందిని కంటే నేను చదివించగలను లేదు, ఫీజులు కట్టగలను లేదు. ఇద్దరిని, నాకున్న వనరులంతా ఇద్దరి మీద పెడతాను కాబట్టి నాకు సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సర్వైవ్ అవుతారు, సక్సెస్ అవుతారు, డెవలప్ అవుతారని. అర్థమైంది కదండి. సో ఆ రాంగ్ నోషన్ తోటి మన దక్షిణాది రాష్ట్రాలు గవర్నమెంట్లు చేసిన పాపులేషన్ కంట్రోల్ తోటి కాలేదు, డెవలప్మెంట్ బాగా అయింది. ఇప్పుడు మీరు చూడండి, డెవలప్ అయిన ఫ్యామిలీలు సింగిల్ చైల్డ్ ఇవాళ రేపు మీరు హైదరాబాద్ లో తీసుకోండి. సో ప్రభుత్వాలు పాపులేషన్ కంట్రోల్ చేయలేదు, దక్షిణాది రాష్ట్రాలు డెవలప్ బాగా అయినాయి కాబట్టి ఆటోమేటిక్ గా పాపులేషన్ తగ్గింది. అది మాత్రం భవిష్యత్తులో కొద్దిగా ఆలోచన చేయాల్సిన ఇష్యూ. ఏది, వృద్ధుల జనాభా పెరగటం, యువకుల జనాభా తగ్గటం. ఓకే. అంటే ఫైనల్ గా మీరు చెప్తున్నారు, రాజీవ్ గారు చెప్తున్నట్లుగా 2026 కాదు 2030 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అంతవరకు ఈ అంశంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు అంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది అంశంపై రాజీవ్ రెడ్డి గారు 30 తర్వాత జరుగుతుందని చెప్పట్లేదు. 2026 లోపలే జరిగేది లేదు, 2026 తర్వాతే జరుగుతుంది. జరిగినా గానీ వచ్చే నష్టం ఏమి ఉండదు, అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది నియోజకవర్గాల పునర్విభజనపై రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.